టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారికి ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 26 వరకు గోచార ఫలితాలు చూద్దాము. ఈ వారంలో చంద్రుడు ధనుస్సు రాశి మీద, మకర రాశి మీద, కుంభరాశి మీద, మీనరాశుల మీదుగా సంచారం చేస్తాడు. అయితే తులారాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఈ తులారాశి నుంచి ఏ ఏ స్థానాలలో స్థితి పొందారో తులారాశి వారికి అంటే కనుక తులారికి షష్టమంలో 4 గ్రహాలు రాహువు, బుధుడు, శుక్రుడు, శని. ఇక సప్తమంలో రవి, అష్టమంలో గురువు, దశమంలో కుజుడు, ఇక వ్యయంలో కేతువు. ఇది గ్రహ సంచారం ఈ తులారాశి వారికి. ఈ చంద్ర సంచారం 4 స్థానాల మీదుగా ఉన్న భావాలకి ఈ గ్రహాల స్థితిగతుల స్థానాల భావాలకి యుతి దృష్టిల సమన్వయత్వానుగుణంగా ఈ తులారాశి వారికి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అంటే కనుక తులారాశి వారికి మిశ్రమంగానే ఉంటాయి ఫలితాలు అనేది సూచిస్తుంది. ఇక వ్యాపార విషయాలకైతే కనుక అనుకూలతలు కొద్దిగా కనపడతాయి. ఉత్సాహంగా ఉంటారు, పనులు పూర్తి చేస్తారు. మొత్తం మీద 6వ స్థానం అంటే ఆరోగ్య స్థానం, శత్రుస్థానం, రుణస్థానం కాబట్టి శని, రాహు, బుధు, శుక్రుల కాంబినేషన్కి ఎక్కువగా వీళ్ళకి శత్రువుల మీద విజయం సాధించేదిగా ఉంటుంది. కొంతమంది శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. చంద్ర సంచారంలో ధనస్సు, కుంభ, మకర, మీనాల మీదుగా జరుగుతున్నప్పుడు ఆ తేదీలకి చూద్దాము. ఇక ఆర్థిక విషయాలు కూడా చాలా పెరుగుదల ఉంటుంది. ఇది ఓవరాల్గా చెప్తున్నాం. ద్వితీయ సప్తమ కుజుడు దశమంలో సంచరిస్తానికి కుజుడు నీచ స్థానంలో ఉన్నందున వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్వల్ప మార్పులకి అవకాశాలు ఉంటాయి. అంటే అనుకూలతలు తక్కువగా ఉంటాయి ఈ టైంలో అని చెప్పచ్చు. అవి నిదానంగా సమస్యలు పెరిగేందుకు అవకాశాలు, ఇబ్బందులు, సమస్యలు సృష్టిస్తానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక సమస్యలు, ఇబ్బందులకి, అవమానాలకి శ్రమ ఎక్కువగా మార్పులు తెస్తుంది. ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది ఈ విషయాలకి. ఇక ఆవేశపూరిత నిర్ణయాలు అయితే కనుక ఈ టైంలో చేయకుండా ఉండటం ఎంతైనా ఉత్తమంగా చెప్తారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగ మార్పులకి థింక్ చేయకూడదు. ఈ టైంలో అంత అనుకూలతలు కనిపించటం లేదు కాబట్టి. ఇక ఆర్థికంగా చూస్తే కనుక ద్వితీయ స్థానాధిపతి కూడా కుజుడే కాబట్టి నీచ స్థానంలో ఉన్నందున అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ చేయరాదు. ఆర్థికంగా హెచ్చుతగ్గులకి ఎక్కువ ప్రభావం పడుతుంది ఈ టైంలో. ఇక తృతీయ పంచమ స్థానాధిపతి అయిన గురువు అష్టమంలో సంచారానికి గాను దూరం అయిన వ్యక్తులు వీరి జీవితంలో ఈ సమయంలో దగ్గరయ్యే అవకాశం వస్తుంది. అనుకోకుండా, ఆకస్మికంగా అనుకోకుండా ఈ భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా కానీ, స్నేహితుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, ఇరుగు పొరుగు వారి మధ్య కానీ, సహోద్యోగులతో కానీ ఎవరితో అయినా సరే కొంచెం దూరాలుగా ఉన్న పరిస్థితులు దగ్గరయ్యే అవకాశం కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ఇక చతుర్థ పంచమాధిపతి అయిన శని ఆరోగ్య స్థానంలో శని రాహుతో కలిసి ఉండటానికి విదేశీ ప్రయాణాల అవకాశాలను ఇస్తుంది అని చెప్పచ్చు. ఇక చిరకాల వాంఛ వీరిది ఈ టైంలో తీరే సమయంగా కూడా పరిస్థితులలో మార్పులు రావచ్చు అనేది విదేశీ ప్రయాణాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక తులారాశి వారికి ఆరోగ్య సమస్యలను కలిగించేది ఎక్కువగా ఉంటుంది. 6లో 4 గ్రహాల కారణంగా అని చెప్పవచ్చు. 4 గ్రహాల కారణంగా ఆరోగ్య సమస్య. 6వ స్థానంలో ఈ గ్రహాలు అనుకూలంగా లేవు. కొన్ని రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చులో ఉన్నా కానీ సప్తమాధిపతి కుజుడు నీచంలో ఉండటం వలన గాను వివాహ ప్రయత్నాలు వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటాయి. అంత అనుకూలతలు కనిపించవు. ఇక ముఖ్యంగా ఆర్థికంగా బాగున్నా కానీ 6లో శని, రాహు, శుక్రుల బాధల కారణంగా ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశంకి
గండాలు ఆటంకాలు ఏర్పడతాయి అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది, కానీ అవి చేతికి వచ్చేదాకా కూడా అవి అవి పొందాలంటే కనుక చాలా గండాలు ఆటంకాలు ఏర్పడతాయి, అందులో ఈ ఇబ్బందులు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక దాని గురించి మనోవ్యాకులత చెందకుండా ఉండాలి, వెయిట్ చేయాలి, ఓపిక పట్టాలి. ఇక 20, 21, 22 తేదీల్లో ప్రారంభ దినాల్లో ఆస్తి భూమికి సంబంధించిన విషయాలు వృద్ధి చెందేది ఉంటుంది. ఆకస్మిక ధనయోగంకి అవకాశం కూడా ఉంటుంది అని సూచిస్తుంది. ఈ అష్టమంలో గురువు ఆకస్మిక విషయాలకి కొంచెం ప్రోద్బలంగా ఉంటుంది కాబట్టి. అదే కాదు, విలువైన వస్తువులు, దుస్తులు, ఆభరణాలు కొనుగోలు కూడా చేసేదానికి అనుకూలం ఉంటుంది. ఈ ప్రారంభ దినాల్లో చంద్ర సంచారం ధనుసు రాశి మీద ఉన్నప్పుడు ఈ ఈ అనుకూలత కనిపిస్తుంది. ఇక 23, 24 తేదీల్లో అయితే కనుక సంతాన విషయాలకి మంచి అనుకూలతలు వస్తాయి. ఇంతవరకు ఇబ్బందులను వారి వల్ల ఇబ్బంది పడి ఉంటే కనుక తొలగిపోతాయి అనేది కనిపిస్తుంది. ఇక ప్రేమికులకి అనుకూలతలు ఉంటాయి. ఉన్న అభిప్రాయ భేదాలు తొలగి దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకి ఎక్కువగా కష్టపడేది ఉంటుంది. విదేశీ విద్యకి కొన్ని ఆటంకాలు వచ్చినా కానీ కొంత జాప్యాలతో పొందేదానికి ఉంటుంది. జాగ్రత్తగా మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వారం ఆ పనులకి అంతగా అనుకూలం రాకపోవచ్చు అనేది సూచిస్తుంది. ఇక 25, 26 తేదీల్లో ఎక్కువగా చంద్రుడు మీనరాశి మీద సంచారం చేయటం వల్ల ఇక్కడ పంచగ్రహ కూటమికి ఈ వృశ్చిక రాశికి 6వ స్థానంలో పంచగ్రహ కూటమికి శత్రు సమస్యలు, అనారోగ్య సమస్యలు పెరిగేది ఉంటుంది ఇక్కడ ఈ దినాలకు అని సూచిస్తుంది. ఈ తేదీల్లో చంద్రుడు 6వ స్థానం మీద సంచారంకి పంచగ్రహుడు కూటమి ఉంటుంది కాబట్టి ఇది ఏర్పడే పరిస్థితులు ఎదురవుతాయి. ఇదే కాదు, కొత్త రుణాలకి, అగ్రిమెంట్స్కి, కొత్త నిర్ణయాలకి కూడా అనుకూలం కాదు అనేది సూచిస్తుంది. ఇక ఈ విధంగా తులారాశి వారికి కొన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నాయి అనేది చెప్పచ్చు. ఆచితూచి ఈ వారం అడుగు ముందుకు వేయాలి, నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఇక మిగతా విషయాలు కూడా అంత అనుకూలంగా కనిపించటం లేదు అనేది సూచిస్తుంది. ఈ రాశి వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేసిన ప్రతికూల ఫలితాలకి కొంత మేలు అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.